సో అందరూ మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ప్రేట్ చేస్తూ ఒక వ్యక్తి పూజ పెరగడం అనేది ఉండదంటారా మీ పార్టీలో? మా దాంట్లో ఎమ్మెల్యేలకి ఎవరికి సీట్లు ఇవ్వాలనేది వేరే కమిటీ, అందులో నాకు సంబంధం లేదు. నేను కూడా ఎక్కడ నిలబడాలన్నది ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది, నేను డిసైడ్ చేయను. సో ఆ విధంగా ప్రతి ఒక్క బాధ్యతలకు వారికి ఇవ్వాల్సి ఇస్తుంది. పార్టీ యొక్క కమాండ్ ఏదైతే ఉందో, కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇచ్చిన ఉత్తర్వులు కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ నేను కూడా పార్టీ అధ్యక్షుడిగా పాటించాలి. ఓకే, నేను స్టార్ క్యాంపైనర్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే పార్టీ నేను అధ్యక్షుడిగా ఆ ఫేస్ వాల్యూ స్టార్ క్యాంపైనర్ నేనే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ప్రజాస్వామ్యంలో పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉండాలన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉంది. సో ఆ విధంగా వ్యక్తి పూజకు నేను ఎప్పుడు కూడా ఈవెన్ విభాగంలో ఉన్నా కూడా వ్యక్తి పూజ అన్నది ఎప్పటికీ నాకు నచ్చదు. అందరం కలిసి డిస్కస్ చేయాలి, విషయాలు మాట్లాడుకోవాలి, సమాజం బాగుండాలన్న కాన్సెప్ట్లో మీకు వస్తాం. కాబట్టి ఆ వ్యక్తి పూజ అన్న క్వశ్చనే లేదు. స్టార్ క్యాంపెయినర్ అవ్వచ్చు నేను, దెర్ ఇస్ నో డౌట్. సార్ ఇందాక మీరు అంటే 3 రోజులు ఎలక్షన్ జరగాలి అంటే ఎక్కువ ఓటింగ్ శాతం పెరుగుతుంది ఇలా అని అన్నారు కదండి. సో 3 రోజులు, ఎందుకంటే 1 రోజు పెరిగితేనే రకరకాల అంటే అక్రమాలకు కానీ ఇంకో దానికి కానీ కొన్ని చెడు కార్యక్రమాలకు కానీ ఆస్కారం ఉందని అంటే పార్టీలన్నీ అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీలు కదా చాలాసార్లు గగ్గోలు ఎత్తుతూ ఉంటాయి. అలాంటిది 3 రోజులు అనగానే అలాంటి అక్రమాలు జరగాలని భావించవచ్చా? ఇంకా ఎక్కువ అవుతాయి కదా సార్, అంటే దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని? ఇప్పుడు ఏమవుతుందంటే అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే చాలామంది ఓట్లు వేయడానికి రావట్లా. ఓకే, దాంతో ఎవరి పేరునో ఎవరో ఓటు వేసేస్తున్నారు. అదే మీకు పెంచారనుకోండి, ఆ 3 రోజులు వెయిట్ చేయాల్సిందే మీరు. లేకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటలు అవ్వగాలని చూడండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఏమవుతుందని. అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్స్, తర్వాత వచ్చేసి అక్కడ పోలింగ్ స్టాఫ్ కుమ్మక్క అవుతే. అందుకనే ఈసారి ఎలక్షన్ కమిషన్ మేము అడిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 100% పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెబ్ కాస్టింగ్ చేయాలి అని చెప్పి, వెబ్ కెమెరాస్ పెట్టాలి, జిల్లా ముఖ్యాలయాల్లో ఆ కంట్రోల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటే వెంటనే మొత్తం స్క్రీన్లో కనిపిస్తుంది మనకు. కాబట్టి అటువంటి ఎలక్షన్ని కౌంటర్మైండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అదొక డిమాండ్ మొన్న ఇవ్వడం జరిగింది మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి. ఏమన్నారు సార్? సో వాళ్ళు అన్నారు జనరల్గా 50 నుంచి 60% కవర్ చేస్తున్నాము. మేము రాసింది ఏంటంటే అందులో, సార్ నార్మల్గా ఏదైనా స్టేట్లో ఈ విధంగా ఉంటే మీరు ఓకే, కానీ మా వాళ్ళు డైరెక్ట్గా యుద్ధమనే అంటున్నారు, సమరం అంటున్నారు. మీరేమో పండగ అంటున్నారు, వాళ్ళేమో సమరం అంటున్నారు. కాబట్టి ఇది ఓన్లీ స్టేట్ ఎక్కడ సమరం అనేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు 100% కవర్ చేయాలంటే తీసుకున్నారు, ఫైల్లో తీసుకుని డిస్కస్ చేస్తాము అన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వర్స్ కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా పరిస్థితిని బేరీజు వేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఏముంది దాంట్లో మానిటర్స్ పెట్టడం, సీసీటీవీ కెమెరాస్ పెట్టడము, దాన్ని సెంట్రలైజ్డ్ కనెక్షన్ పెట్టడం, ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మన ధోరణి వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అంటే ప్రజల్లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది. సో మనం నిజాయితీగా ఎన్నుకోవచ్చు, నిజాయితీగా ఓటేయచ్చు అనే ఒక భావన కూడా బలపడుతుంది కదండి. డెఫినెట్గా బలపడుతుంది. ఈవెన్ వీవీప్యాట్ గురించి కూడా సుప్రీంకోర్టులో జరుగుతుంది కదా. ఇంతకుముందు ఎలా జరిగిందంటే 5 ఈవీఎంలు 5 వీవీప్యాట్లు కౌంట్ చేసేవాడు. అంటే కౌంటింగ్ మొదలవగానే ర్యాండమ్గా రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరంటే ఒక 5 ఈవీఎంలు దానికి అటాచ్ అయిన వీవీప్యాట్స్, ఈ 2 టాలీ చేయాలి. ఈ 2 టాలీ చేసిన తర్వాత వాళ్ళు కౌంటింగ్ మొదలు పెడతారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే 5 ఈవీఎంస్తో సరిపోదు, మాకు అన్ని ఈవీఎంలు అన్ని వీవీప్యాట్లు లెక్కించాలని జరుగుతుంది. చూడాలి, ఐ థింక్ 16వ 17వ తారీఖు ఉంది సుప్రీంకోర్టు. మొత్తం అంతా సరిపోతేనే అప్పుడు లెక్కింపుకి వెళ్ళాలి, అంతే కదండి. అంటే ఇప్పుడు 5 చూసి 5 సరిపోతే లెక్కింపుకి వెళ్ళాలి. ఇక్కడ ఏదైనా మన డిస్క్రిపెన్సీ వచ్చింది, ఏదైనా తేడా వచ్చిందంటే అక్కడ కౌంటింగ్ ఆగిపోవాలి. ఓకే, అంటే ఈవీఎంస్లో ఏదో గోల్మాల్ ఉంది అని. ఎందుకంటే ఈవీఎంస్ మీద ఇప్పటికీ కూడా చాలామందికి అనుమానాలే. ఆ ఈవీఎంని ఏదో మిలిటరీ ఫ్రీక్వెన్సీతో దాన్ని మార్చవచ్చు, లేకుంటే ఆ చిప్ డిజైన్లో మీరు ఎక్కడ కొట్టినా కూడా ఆ పార్టీకే వెళుతుంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సార్ అలాంటి పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చా అండి? అంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఏది కూడా కాదు అని చెప్పేయడానికి కూడా అంత 100% చెప్పలేం. కానీ యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అన్నది ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, నెట్కి కనెక్టెడ్ కాబట్టి ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. కాబట్టి ఆ విధమైన ప్రభావం, అదే నెట్ ఉంటే దాని లోపల దూరొచ్చు, హ్యాక్ చేయొచ్చు. కాబట్టి అటువంటి అవకాశం లేదు. కానీ మిలిటరీ ఫ్రీక్వెన్సీలో కొంతమంది అనుమానం అయితే ఇవి మోస్ట్లీ రష్యా నుంచి తెచ్చారట ఈ ఈవీఎంస్. కాబట్టి రష్యన్ మేక్ వాటిల్లో ముందే వాళ్ళు ఏదో చిప్ డిజైన్లో మ్యానుఫ్యాక్చర్ చేసి
ఆర్ ఏదైనా కొంత ఎలక్షన్ జరిగిన తర్వాత దాని మెయింటెనెన్స్ అన్న పేరుతో వేరొక చిప్ తెచ్చి పెడుతున్నారు, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఆ విధమైన డౌట్లు తీర్చడానికి వాళ్ళు ఏమంటారంటే మీరు 100% వీవీప్యాట్స్ కౌంట్ చేయండి అని అడుగుతున్నారు. ఓకే. సో లెట్ us see ఏమవుతుంది. సార్ ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా, కానీ ఈ మధ్య నేను గమనించిన ఒక విషయాన్ని స్ట్రైట్గా మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను, అడగాలనుకుంటున్నాను, మీ క్లారిటీ కావాలనుకుంటున్నాను. అడగండి. మీ పార్టీని ఇంతకుముందు చిన్నయ్య దొర గారు అనే ఒక పెద్ద ఒక వ్యక్తి పెట్టారు. సో అది ఆయన మీరు అంటే ఆ భావాలు కలిసి తర్వాత మీరు టేక్ ఓవర్ చేశారు. ఆ చిన్నయ్య దొర గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ప్యాకేజ్ ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోతుంది, మిగతా సంవత్సరం నుంచి మళ్ళీ మామూలే. సో ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము అంటాం. సార్ యాక్చువల్గా ఈ ఎలక్షన్ సమరంలోని అంటే రెండు పార్టీలు, రెండు కూటమి అందాం, ఒకటి కూటమి ఒకటి సింగిల్ పార్టీ. సో ఇద్దరు ఒక అతి విశ్వాసంతోనే, అంటే అతి విశ్వాసం మీన్స్ ఒక కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అంటే అతి విశ్వాసం అన్న కానీ కాన్ఫిడెన్స్తోనే మేము గెలుస్తాం అన్నారు. అక్కడ కూటమికి ఒక యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ అయితే వచ్చింది. ఒక అద్భుతమైన అంటే ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీకి రాని ఇదైతే వచ్చేసింది. సో అంటే వెంటనే వైసీపీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ వలన జరిగింది, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అంటే కొంతమంది, ఒక నాయకుడు ఎవరో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరితోనో మాట్లాడి సింగపూర్లో ఉండి సింగపూర్ నుంచి ట్యాంపరింగ్ చేయించారు, అలా మార్చారు కాబట్టి వాళ్ళకి అనొచ్చే, ఎందుకంటే మేము ఎంత వెల్ఫేర్ చేసాం, ప్రజల గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళాం, అలాంటిది మాకు కాకుండా వాళ్ళకి ఎలాగా ప్రజలు వేస్తారు, ఎందుకంటే ప్రజలంతా మాతోనే ఉన్నారు అన్నట్టు కొన్ని విమర్శలు అయితే చేశారు. అంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్కి సంబంధించి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ దేశంలో ఓడిపోయిన ప్రతి నాయకులు కూడా ఈవీఎం గురించి మాట్లాడారు. అంటే వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి, ఓడిపోయినప్పుడు ఈవీఎంలు బాగులేవు అన్నవి చాలామంది కామెంట్ చేశారు. 2019లో టీడీపీ నాయకులు కొంతమంది కూడా కామెంట్ చేసినట్టున్నారు. ఎందుకంటున్నానంటే జనరల్గా ఓటమికి ప్రధానమైన కారణం చూపించడానికి ఈవీఎంల మీద కానీ ఈవీఎంల గురించి కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా వీరందరి పార్టీలను పిలిపించి మీరు ప్రూవ్ చేయండి అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రూవ్ జరగలేదు, అందులో ఎవరు కూడా దాన్ని సూచించలేకపోయారు. కానీ ఏంటంటే ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి సర్వసాధారణంగా. కాబట్టి ఈ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది ఎలా ట్యాంపర్ ప్రూఫ్ అన్న దాని గురించి, ఎందుకంటే 2014 ముందు వీవీప్యాట్ ఉండేది కాదు, ఈ అనుమానాలు వస్తున్నాయని వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే. అంటే అంతకుముందు ఎలాగుందంటే ఈ బ్యాలెటింగ్ యూనిట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి కంట్రోల్ యూనిట్ ఉండేది ఇంతకుముందు. కాబట్టి నేను నొక్కిన తర్వాత అక్కడికి పడిందని నేను అనుకుంటాను, కానీ ఈ నొక్కింది అక్కడికి ట్రాన్స్మిట్ అయిందా లేదా నాకు తెలియదు. అందుకనే వీవీప్యాట్ అన్నదాన్ని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ స్లిప్ అనేది రావడం, కానీ మీకు ఒక 7 సెకండ్లు ఒక స్లిప్ కనపడుతుంది, ఆ తర్వాత అది డ్రాప్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక 5 వీవీప్యాట్లని 5 ఈవీఎంలని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి కౌంట్ చేయాలి. అంటే ఈ రెండు టాలీ అవ్వాలి. సో ఈ విధమైన జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఇంకా రకరకాల అనుమానాలు ఉన్నాయి. సోర్స్ కోడ్ ఏదైనా వేరేగా రాయొచ్చు కదా అని కూడా కొంతమంది మాట్లాడారు. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఈసీఐఎల్ కానీ ఈ కోడ్ అన్నదాన్ని డిక్లేర్ చేయవచ్చు. ఇది మా కోడ్, ఈ కోడ్ మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు కూడా చూడండి, వాట్సాప్ కానీ సిగ్నల్ కానీ వీటిలన్నింటిలో ఏం చేస్తారంటే వాళ్ళ కోడు, ముఖ్యంగా సిగ్నల్ అన్న ఇది తీసుకుంటే అందులో అది ఓపెన్ కోడ్, ఓపెన్ సోర్స్. అంటే మేము ఏం కోడ్ ఫాలో అవుతున్నామని ప్రజలందరికీ తెలుపుతారు. సో అందులో ఏ విధంగా సెక్యూరిటీ ఉందని వాళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి అటువంటి కోడ్ కూడా వీళ్ళు డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు, ఈ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ కూడా ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. కాబట్టి నా ఉద్దేశంలో జనరల్గా ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయడానికి సాధ్యం కాదు. కానీ ఈ అనుమానాలు ఏవైతే రేకెత్తుతున్నాయో వాటి గురించి కంప్లీట్గా ఒక 100% ఈ విధంగా సోర్స్ కోడ్ కనుక డిక్లేర్ చేయగలిగితే ఇక ఈ అనుమానాలకు తావు ఉండదని నేను అనుకుంటున్నాను. సార్ సోర్స్ కోడ్ ఒకవేళ డిక్లేర్ చేశారనుకోండి, అది నెక్స్ట్ ఎలక్షన్కో లేకపోతే ఇంకో విధంగానో మిస్లీడ్ అయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా చీటింగ్ చేసే ఆస్కారం. అంటే నేను అంటున్నాను ప్రతి ఎలక్షన్ ముందు ఈ సోర్స్ కోడ్ డిక్లేర్ చేయాలంటున్నాను. ప్రతి ఎలక్షన్ ముందు అంటారా, ఎలక్షన్ జరిగిన తర్వాత అంటారా? ముందే. ఎందుకంటే సోర్స్ కోడ్ నా చిప్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ నాకు కంట్రోలింగ్ యూనిట్లో ఉంటుంది. సో ఆ చిప్ ఏ విధంగా సిగ్నల్ తీసుకుంటున్నది అనేది సోర్స్ కోడ్ తెలిసిపోతే ఏమవుతుంటే అందులో ట్యాంపరింగ్ చేయొచ్చా అన్న అనుమానాలు ఏవైతుంటే వీగిపోతాయి. ఎవరైనా
చేసే అవకాశం ఉండొచ్చు కదండి, సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వాళ్ళు. అది ఎప్పుడవుతుందంటే సైబర్ నేరగాళ్ళు ఎప్పుడవుతారంటే, ఇప్పుడు చూడండి, మీరు చిన్న నోకియా 1000 రూపాయల ఫోన్ కొనుక్కోండి, అది ఎవడో హ్యాక్ చేయలేడు, ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. ఎప్పుడైతే మీ ఫోన్ ఇంటర్నెట్ ఉంటుందో, మీ స్మార్ట్ ఫోన్లు, ఇప్పుడు ఆండ్రాయిడ్ కావచ్చు, లేకుంటే ఐఓఎస్ అంటే యాపిల్ ఫోన్ కావచ్చు, ఎప్పుడైతే దీంట్లో మీరు ఇంటర్నెట్ తెచ్చారో అప్పుడు దాని నుంచి లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎం అన్నది అది దీనికి కనెక్టెడ్ ఉండదు, మీకు కనెక్టెడ్ కాదండి, కనెక్టెడ్ కాదు. ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. మీ నోకియా 1000 రూపీస్ లాగా అందులో ఓన్లీ ఉన్నదొకటి ఈ చిప్. ఎప్పుడైతే మనం బ్యాలెటింగ్ యూనిట్ మీద నొక్కుతామో మనం తీసుకున్న దాన్ని వీవీప్యాట్కు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్ళేలాగా ఈ చిప్ చేస్తుంది. సో ఈ చిప్ కోడ్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆ చిప్ కోడ్ నెక్స్ట్ ఎలక్షన్ నుంచి డిక్లేర్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ కానీ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ కానీ ఆ చిప్ కోడ్ని వెరిఫై చేయొచ్చు ఎక్కడైనా ట్యాంపరింగ్ జరుగుతుందా. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా వితౌట్ ఎనీ డౌట్ జరగాలి అన్నది మనం అనుకుంటాం. కాబట్టి నా ఉద్దేశం ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయలేరు అన్నది నా ఉద్దేశం. సార్, ఈవీఎంలు మన దేశంలో మాత్రమే అంటే ఎలక్షన్స్లో ఉపయోగిస్తున్నారా? ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది లేదు, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మెజారిటీ దేశాల్లో ఉపయోగించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా జనాభా ఒకటి తీసుకోండి. మన దగ్గర ఉన్న జనాభా ఇప్పుడు 145 కోట్ల మంది ఉన్నాం. అందులో సుమారుగా 90-92 కోట్ల ఓటర్లు. సో ఇంతకుముందు బ్యాలెట్ సిస్టమ్ పెట్టేవాడు, దానికి 2-3 రోజులు ఆ కౌంటింగు ఇవన్నీ కూడా అయ్యేది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చాం త్వరగా ముగించడానికి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇప్పటికీ చాలామంది డిమాండ్ ఉంది, మళ్ళీ బ్యాలెట్ పేపర్కే వెళ్ళిపోదాం మనము. బ్యాలెట్ పేపర్లో కూడా ఇప్పటిలాగా 30-35 మంది నిలబడుతుంటే వాటిలన్నిటి కూడా పెద్ద బ్యాలెట్ షీట్ న్యూస్ పేపర్ సైజులో అవుతుంది. వాటిలన్నింటినీ ఫోల్డ్ చేయడం, మళ్ళీ వేయడము, ఇవన్నీ కూడా చాలా పెద్ద కౌంటింగ్ ముందు వాటిని తీయాలి, చూడాలి, బండల్స్ చేయాలి, మిక్స్ చేయాలి. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు పట్టేది మేము కొన్ని ఎన్నికలకు చూసాం. అందులో 3 రోజులు 4 రోజులు కౌంటింగ్ జరుగుతూనే ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ మొదలవుతే సాయంత్రానికి మధ్యాహ్నానికి అంతా కూడా తెలిసిపోతున్నాయి రిజల్ట్స్. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కడ అనుమానాలు లేకుండా తీసుకురావాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. సార్, ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన కేసెస్ కానీ లేకపోతే ఏదైనా విషయాల్లోని అంటే ఈవీఎంలు వేరే దేశాల్లో ఎక్కడైనా ట్యాంపరింగ్ అయినట్టు ఇట్లాంటి అంటే ఏమైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? ఎక్కడ నేను చూసినంత మటుకు ఈ ట్యాంపరింగ్ విషయాలు ఎక్కడ నేను గమనించగానే అనుమానాలే ఉన్నాయి. అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మెషిన్ ఉందో, ఎప్పుడైతే ఒక చిప్ ఉందో, ఎప్పుడైతే ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉందో, ఆ కోడింగ్ని పర్టికులర్ వ్యక్తులు ఏర్పాటు చేస్తారని వస్తుందో, ఏ సంస్థలు అయితే తయారు చేస్తున్నారో ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వీటన్నిటి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ కాంక్రీట్గా ఎవరు ఏమీ ప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఈవీఎంస్ వల్లే ఓడిపోయామన్నది ఇంకొక కొత్తగా ఈ మధ్య మాట్లాడుతున్నాం. సో కూటమి గెలవడానికి